హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్న ఆ గెస్ట్ ఎవరో కాదు, ఫోక్ సింగర్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటది. రషీద్ అండ్ సమీరా ఇద్దరితోని ఉన్నాము ఇవాళ మన స్టూడియోలో. ఏం పిల్ల రాగులో నాగమల్లె తీగలో నువ్వు చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అందరితో పాటు నేను కూడా అంతే. అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా. అంటే చిన్నప్పుడు నీకు హేళన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఒకనొక టైంలో చనిపోవాలి అనిపించేంత కష్టం వచ్చింది. అదర నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా. అందరిని ఇట్లా దగ్గరికి తెచ్చుకున్న రషీద్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను, ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. తన లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీరు హాయాలో కంటే నమస్తే పెట్టడే మంచిది. సమీరా గారు, మీకు పేరెంట్స్ లేరు అన్నారు కదా, ఎవరితో ఉండేవారు మీ చిన్నప్పటి? ఎప్పుడు అంటే మా పేరెంట్స్ నా మదర్ 10th లో చనిపోయారు, డాడీ 10th రిజల్ట్ వచ్చాక చనిపోయారు. ఇంకా ఇంటర్ డిగ్రీ మాత్రం ఇంకా అన్ని నేను ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇంటర్ ఫ్రీగానే చదువుకున్నాను. తాతయ్య వాళ్ళతో ఉండి డిగ్రీ మాత్రం నేను ఫీజు కట్టుకొని చదువుకోవాల్సి వచ్చింది. మీరే సంపాదించుకొని చదువుకున్నారు? మ్యారేజ్ జనవరిలో అయింది, వీళ్ళ తాతయ్య చనిపోయింది. మ్యారేజ్ అయిపోయాక లాక్డౌన్ టైమింగ్ లో జూలైలో మా తాతయ్య చనిపోయారు. ఇప్పుడు చదివారంటారు కదా, ఇది బ్లైండ్ లిపి చదివారా లేకుంటే నార్మల్ చదువు? అంటే ఫస్ట్ స్కూల్ నుంచి అంటే స్కూలింగ్ మొత్తం ఇంటర్ వరకు కూడా బ్లైండ్ అంటే బ్రెయిలీలోనే చదువుకున్నాము. తర్వాత కోటి ఉమెన్స్ కి అందరు నార్మల్స్ కదా, అందరితోటే క్లాసెస్ తో ఉండి మేము ఆడియో రికార్డ్స్ ద్వారా లేదంటే నోట్స్ వాళ్ళు చెప్తుంటే మేము రాసుకొని చదువుకున్నాం. అట్లా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. ఇప్పటికి కూడా అందరికి అదే. ఇప్పుడు కాలేజ్ వరకే, స్కూలింగ్ వరకే బ్లైండ్ అన్నది అంటే బ్రెయిలీ లిపి. ఇంకా తర్వాత మొత్తం నార్మల్స్ తోనే చదువుకోవాలి. ఇంటిగ్రేటెడ్ గా చాలా కొంచెం ఇబ్బంది ఉంటది. నోట్స్ మా లాంగ్వేజ్ లో రాసుకొని మళ్ళీ ప్రిపేర్ మాకెవరన్నా చెప్తూ ఉంటే మేము ఆ నోట్స్ రాసుకొని చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేటప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు రాస్తారు. ఓకే, నైస్. ఓకే, అచ్చా. ఓకే, ఏ గ్రూప్ తీసుకున్నావు డిగ్రీలో? నేను BA తీసుకున్నా. ఓకే, మళ్ళీ జాబ్స్ కి ఏమైనా అప్లై చేస్తున్నావా? జాబ్ కి నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నా. ఏదన్నా వస్తే బెటర్ అన్నట్టుగా చూస్తున్నా. ఇంకా చాలా వరకు ట్రై చేస్తున్నా కానీ ఇంకేం రాలేదు. వస్తే బెటర్ ఆప్షన్. రషీద్, నువ్వు ఏం చదువుకున్నావు? సేమ్ డిగ్రీ, సేమ్ గ్రూప్. ఓకే, కాలేజ్ నిజామాబాద్ లో. కాలేజ్ నిజామాబాద్. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తుండేవారు? మా పేరెంట్స్ అంటే నాకు అందరికి తెలిసిన విషయం, నేను మా టీవీలోకి రాకముందే అమ్మలేదు. డాడీ వేరే మ్యారేజ్ తర్వాత చేసుకున్నాం. మేము చిన్నగా ఉండే. సో నాన్న మేస్త్రి పనిచేసేవాడు. ఒక 5-6 years బ్యాక్ కొంచెం ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. సో అప్పటి నుంచి కొంచెం సిక్ ఉంటున్నారని చెప్పి ఇంకా నేను మామూలుగా ఒక చాయ్ హోటల్ పెట్టించిన. అదే ఇప్పుడు నడిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, కొంచెం అది కూడా తగ్గింది అనమాట. ఇప్పుడు కొంచెం మంచిగా ఓకే, ఇప్పుడు రెస్ట్. వాళ్ళ మనవరాలతో ఆడుకుంటున్నారు మా మామయ్య. ఓకే, నైస్. ఎంతమంది పిల్లలు? ఒక పాప. పేరేంటి పాప పేరు? షహీరా. ఎన్ని ఇయర్స్ ఉంటది? జస్ట్ 21 months. 21 months. ఓకే, సూపర్. ఆమెను కూడా సింగర్ చేస్తారా? ఇప్పటికే వాడుతుంది. ఇప్పటికే ఏదో ఒకటి వాడతాను. వాడిన పాటలు తిరిగేసి పాడుతాను. అవునా? తిరిగేసి వాడుతుంది. మళ్ళీ రషీద్ పాప అంటే ఎట్లా ఉండాలి? మళ్ళీ తిరిగేసి వాడాలి. ఆమె లాంగ్వేజ్ లో వాడుతుంది. ఓకే, మాకోసం ఒక మంచి పాట పాడు, క్లాసిక్ పాట పాడు. క్లాసిక్ అంటే మూవీదా? మూవీది పాడు. క్లాసిక్ కాదు, ఒక మంచి మీ ఇష్టం. ఇంత బ్రతుకు బ్రతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. వావ్, సూపర్. ఏం సమీరా శ్రీవల్లి అంటున్నాడు? మీరు గమనించాల్సింది అక్కడ మనసుల మాట, పేరు కాదు. పైన శ్రీవల్లి అని ఉంది కానీ లోపల సమీరానే ఉందా? ఏమో మళ్ళీ శ్రీవల్లి అంటుండే, మళ్ళీ మా సమీర పేరన్నా చెప్తాడేమో అంటే అసలు చెప్తానే లేడు. అదంతే ఇక కదా. ఓకే, నీ ఇంటి చుట్టూ తిరిగాడా నిజంగానే?
ఆ ఇంటి చుట్టూ ఏం తిరగలేదు కానీ డైరెక్ట్ ఫస్ట్ ఈమె తెలియకుండా ఫస్ట్ మా పేరెంట్స్ కే చెప్పాడు, డైరెక్ట్ చెప్పిన నాకు చెప్పకుండా వీళ్ళ తాత మా తాతయ్య వాళ్ళతోటి ఒప్పించుకున్నాక నాకు చెప్పాడు. మా రషీద్ పాటల్లోనే ఘనుడు అనుకున్నా, చెప్పడంలో కూడా డేర్ అండ్ డాష్. అవును. అంటే నేను ఏమనుకున్నా అంటే నిజంగా ఇది అందరూ ఆలోచించాల్సిన విషయమే. ఫస్ట్ బాగా డీప్ గా లవ్ చేసుకొని మనము ఏదో ముసుగులో గుద్దులాట అనుకుంటా ఇది చేసుకొని మనం బాగా డీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పేరెంట్స్ చెప్తే వాళ్ళు నో అంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైతుంది కష్టం. అదే డైరెక్ట్ గా పేరెంట్స్ కి చెప్తే ఒకటే మాట, అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది. ఇది కాకుండా నెక్స్ట్ లైన్ ఉంటది, పోతే ఇద్దరు పోతుంది అది ఓటే ఇంకోటి వస్తుంది అన్న. అంటే ఇప్పుడు నేను పోతే ఇంకోటి వస్తుంది అన్నట్టుగా అప్పుడే వచ్చేసింది శ్రీవల్లి అన్నాడు నువ్వు ఒకటి. అంటే ఇది కాకపోతే ఇంకోటి అని ట్రై చేసుకోవచ్చు ఇప్పటి యూత్ లో మాట్లాడుకుంటే. ఆ మనసులోనే మాటలు బయటకు వస్తున్నాయి. సో నేను డైరెక్ట్ గా చెప్పిన, అంటే నాకు తెలుసు నేను ఒప్పేయగలుగుతాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, సో నేను ఒప్పేయగలుగుతానని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను మాట్లాడినా, అది వర్కౌట్ అయింది, సూపర్, నాకు మంచి జరిగింది. ఓకే సమీరా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం కారం, కర్రీస్ లో కారం ఎక్కువై అప్పుడు తినే సగం తిండి కూడా మానేస్తాడు. అవును తింటే చాలా బక్కగా అయిపోయింది. ఎందుకు డైటింగ్ ఎందుకు చేస్తున్నావు? డైటింగ్ లేదు ఏం లేదు, డైటింగ్ కాదు కానీ అంటే ఆయన డ్యూటీ టైంలో కొంచెం ఎండలో తిరుగుడు, ఎక్కువ ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వరు. అచ్చా ఓకే.